డైరెక్టర్స్ డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. దాసనారాయణ గారి విగ్రహానికి దీపారాధన చేసి నివాళులు అర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలందరినీ కూడా చూసి నేను మురిసిపోతున్నాను. మన దాసరి గారి పుట్టినరోజే వాళ్ళ డైరెక్టర్స్ అసోసియేషన్ పుట్టినరోజుగా మార్చుకొని ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగ చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమ జరుపుకొని అరుదైన అద్వితీయమైన డే మంది. ఈ రోజుకి కూడా ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా వారి పుట్టినరోజునే డైరెక్టర్స్ డేగా మేము చేసుకుంటున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ಒಂದೇ ಭಾಷೆ ಒಂದೇ ರಾಜ್ಯಕ್ಕಿಂತ ಇಡೀ ದೇಶವನ್ನ ಒಗ್ಗೂಡಿಸುವಂತ ಪ್ರಯತ್ನ దర్శకులు సొసైటీని సంతోష పెడతామే కాక ఎంతో మందికి ఉత్తేజం క్రియేట్ చేస్తారు. ఒక డే అది స్పెషల్ గా ఈ డేని డైరెక్టర్స్ డే గా ప్రకటించడము రియల్లీ గ్రేట్ డెసిషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవ్మెంట్ టుడే. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ ఆనర్డ్. నా పుట్టినరోజైన మే 4th దర్శకుడు దినోత్సవంగా ప్రకటించి ఘనంగా జరిపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన మోహన్ బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. He is more than a filmmaker. He is actually a brand name for cinema. ఇలాంటి అసోసియేషన్ నుంచి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి ఏకైక డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. మాకు అక్షరాభ్యాసం చేయించి నటనకి అర్థం చెప్పి మమ్మల్ని ఒక పెద్ద స్టార్స్ గా చేయడానికి కారణం మీరే. మీ వల్లే మేము ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండే అర్హత మాకు ఇచ్చారు. నేను ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డానంటే దానికి ముఖ్య కారణం శ్రీ దాసరి నారాయణరావు గారు. ఏదైనా సరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం మనం డైరెక్టర్ ని. ఎందుకంటే ఆయన తలుచుకుంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుద్ది, బడ్జెట్ తగ్గుద్ది, లేకపోతే ఏదైనా డైరెక్టర్ చేతిలోనే ఉందండి. ఎందరో మహామహులు డైరెక్టర్లు వచ్చారు, నేను కూడా చూశాను, నేను కూడా వర్క్ చేశాను. కానీ డైరెక్టర్ అంటే ఇదిరా అనిపించిన వారు గురుగారు దాసనారాయణరావు గారు. దర్శకుడు అనే పదానికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని, ఒక వాల్యూని, ఒక స్టార్డమ్ నిలుపుతున్న డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. ఒక డైరెక్టర్ 150 పైచిలుకు సినిమాలు చేయగలడా, చేసి చూపించాడు. ఒక మనిషి 250 సినిమాలకి మాటలు రాయగలడా, రాసి చూపించాడు. ఒక మనిషి పాటలు రాయగలడా, రాసి చూపించాడు. అలాగే 52 సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా ఆయన చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి పేపర్ పెట్టారు, పేపర్ కి ఎడిటర్ గా ఉన్నారు, సినిమాలు వేషాలు వేశారు. సో ఇన్ని చేసిన మనిషి ఒక దాసరి నారాయణరావు.